హాయ్ హలో గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపతి ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గుత్తి వంకాయ కర్రీ చేశాను. ఫంక్షన్స్లోని గట్రా మనకి వంకాయ కర్రీ పెడతారు కదా, ఆ మాదిరి చేశాను. దీనికోసం మసాలాలు గట్రా ఎక్కువ ఏం లేదండి. సమ్మర్ కదా, మసాలాలు ఎక్కువ వేసుకోకుండా మనకు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఈజీగా అండ్ సింపుల్గా టేస్టీగా కర్రీ చేసుకోవచ్చు. ఆ విధంగా చేశాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. చాలా బాగుందండి కర్రీ అయితే మాత్రం చాలా బాగుంది. వంకాయ కర్రీ అంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా. కూరగాయల్లోని రాజు ఎవరంటే వంకాయ అని అంటారు కదా. ఈ వంకాయ మీద పాటలు కూడా ఉన్నాయి కదండి. ఆహా ఏం రుచి, అనరా మాయమరిచి. అలాగే ఈ వంకాయ కర్రీ తినాక ఇంకా ఆ పాట తప్పనిసరి గుర్తు చేసుకోవాల్సిందే. అంత బాగుంది కర్రీ అయితే మాత్రం. మీరు కూడా ట్రై చేయండి. నేను చేసే విధంగా ట్రై చేసి చూడండి. అందరూ చేస్తారు, ఓకే. నేను సింపుల్గా ఎలా చేశాను అనేది వీడియోలో మీకు చెప్తున్నానండి. చాలా పెద్ద ప్రాసెస్ ఏమి కాదు, చిన్నది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో. ఇంకా బాగానే పెట్టుకొని అందులో కొంచెం పల్లీలు వేసుకొని వేపుకోవాలి. దోరగా వేపుకోవాలి పల్లీలు దోరగా వేపుకొని తీసేయాలి, పక్కకు పెట్టుకోవాలి. మరీ మాడిపోయేలాగా వేపుకోకూడదండి, కొంచెం చూసుకోవాలి. కుకింగ్ అంటే ఇంకా స్టవ్ దగ్గర ఉండి చూసుకోవాలి, లేకుంటే మాడిపోతుంది అటు ఇటు అయినా కూడా. చూడండి, పల్లీలు పొట్టు కూడా వచ్చేసేటట్టు అలాగ వేపుకుంటే చాలు. అది తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకొని ఇంకా అదే బాణీలోని కొంచెం ధనియాలు ఇంకా జీలకర్ర కొంచెం ఆవిరికి వేడి చేయాలి అంతే, మరీ మాడిపోకుండా వేడి చేస్తే సరిపోతుంది. నువ్వులు వేస్తారు కొంతమంది అండి, నేనైతే నువ్వులు వేయలేదు. నువ్వులు కూడా వేసుకొని చేసుకుంటా, టేస్ట్ ఉంటుందని. కాకపోతే మాకు అలవాట్లేదు నువ్వులు, ఇందులో కూడా మేము వాడం అనమాట. ఇంకా పల్లీలు, ఈ జీలకర్ర, ధనియాలు అన్నీ చల్లబడిన తర్వాత అందులో కొంచెం మసాలా స్పైసెస్ వేసుకోవాలి. ఇలాచి అండ్ 2 లవంగాలు, ఆ పువ్వు ఉంటుంది కదా, మసాలా పువ్వు, అది వేసుకొని అవి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇంకా దీనికోసం ఒక 3 ఆనియన్స్ తీసి కట్ చేసి పెట్టుకున్నా. ఆనియన్స్ కూడా పేస్ట్ వేసుకుంటే బాగుంటుందండి, గ్రేవీ ఎక్కువైపోతుందని చెప్పేసి ఆనియన్స్ పేస్ట్లో వేయకుండా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. చూడండి, అందరూ ఏ విధంగా చేస్తారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి పెట్టండి. నేనైతే ఈ మాదిరి చేసుకుంటానండి. వంకాయలు అయితే చాలా బాగున్నాయండి. చూడండి, చాలా నిగనిగలా ఆడుతూ ఉన్నాయి అంటారు కదా. చిన్న వంకాయలు, గుత్తి వంకాయకి ఈ వంకాయలు అయితేనే బాగుంటాయండి. వైట్ వంకాయలు గట్రా బాగుండవు నాకు తెలిసి. నేనైతే ఈ బ్లాక్ ఈ వంకాయలు ఉంటేనే నేను గుత్తి వంకాయ చేస్తానండి. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి ఒక 4 వేసుకున్నానండి. పచ్చిమిర్చి ఎందులో కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటాను నేను. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ తింటాను. ఇంకా టమాటాలు కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలుగా అవసరం లేదు, కొంచెం పెద్ద ముక్కలుగానే బాగానే ఉంటుంది. గ్రేవీ కర్రీ కదా, స్మాష్ అయిపోతుంది. వంకాయలు చూడండి, చిన్నగా ఈ సైజు అయితేనే సరిపోతుందండి. మరీ పెద్దగా అయితే అవి లోపల ఉడకదనమాట, పచ్చిగా ఉంటుంది. వంకాయ లోపల పచ్చిగా ఉందంటే కర్రీ తినలేము. ఇలా చిన్నగా ఉంటేనే వంకాయలు బాగా ఉడుకుతాయి, లేత వంకాయలు. ఇంకా ఒక్కొక్కటి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక వంకాయకి 4 గంటలు పెడితే సరిపోతుంది, చిన్న వంకాయలు కాబట్టి. అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకొని ఇంకా మిక్సీలోని పల్లీలు, జీలకర్ర, ధనియాలు, కొంచెం స్పైసెస్ వేసుకున్నాం కదా, అవి కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లి తర్వాత ఆనియన్స్ కూడా వేసి పేస్ట్ చేసుకోవచ్చు, కానీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేరేగా వేసానండి. ఇంకా బాగానే పెట్టుకొని అందులోనే ఆయిల్ వేసుకొని చాలా బాగుందండి. ఇంకా రైస్లోకి, పులావ్లోకి కూడా చాలా బాగుంటుంది గుత్తి వంకాయ కర్రీ అంటే ఇంకా చెప్పవసరం లేదు, ఎందులోనైనా సూపర్ ఉంటుంది.
2 డేస్ కూడా కర్రీ ఉంటుందండి. కొంచెం నిమ్మకాయ పిండుకుంటే కర్రీ ఇంకా బాగుంటుంది. నేనైతే వేసుకోలేదు, కానీ కర్రీలో లాస్ట్లో కొంచెం లెమన్ పిండుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత వంకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలండి. ఆయిల్లో బాగా ఫ్రై అయితే కర్రీ చాలా తొందరగా అయిపోతుందండి. ఈ ఫ్రై అయ్యేంత వరకే టైం పడుతుంది. మూత పెట్టేస్తే తొందరగా ఫ్రై అయిపోతాయండి. వంకాయలన్నీ మగ్గిపోతాయి ఆయిల్లో. మూత పెట్టేయాలి. చూడండి ఎంత బాగున్నాయో వంకాయలు. లేత వంకాయలు అండి. చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ కూడా. అలా కలిపేసుకొని కాసేపు మూత పెట్టి ఉంచేసుకుంటే అన్నీ మగ్గిపోతాయి అన్నమాట. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి, లేకుంటే పచ్చిగా ఉంటుంది. ఈ మసాలా పేస్ట్ గట్ట వేసిన తర్వాత అంతగా కుక్ అవ్వండి ఇవి. అందుకని ఫస్ట్ బాగా ఫ్రై అయితేనే బాగుంటుంది. కాసేపు మూత పెట్టి ఉంచుదాం, తీద్దాము. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇవి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ అయితే పడుతుందండి, ఎందుకంటే వంకాయలు బాగా ఫ్రై అవ్వాలి కదా ఆయిల్లోని. కొంచెం ఆయిల్ అయితే పడుతుంది. ఎప్పుడైనా కానీ గుత్తి వంకాయకి బ్లాక్ వంకాయలు అయితేనే బాగుంటాయి. ఇంకా వైట్ వంకాయలు ఉంటాయి కదా, అవంతా బాగుండవు. ఇంకా అదే ఆయిల్లోనే కొంచెం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది ఈ వీడియో కొంచెం ఇంకొకరికి రీచ్ అవుతుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో స్టార్ట్ చేయగానే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరు చూస్తున్నాం కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. మసాలాలు తక్కువే వేసానండి, ఇంకా ఎక్కువైనా
ఎండాకాలం అని చెప్పి తక్కువ వేసాను. చిన్న ఎండు కొబ్బరి కూడా వేసాను పేస్ట్లో. కొబ్బరి ఎందులో వేసుకున్నా కొంచెం కమ్మగా ఉంటుంది కదండి. చిన్న ఎండు కొబ్బరి కూడా వేసా పేస్ట్ చేసేటప్పుడు, మసాలా పేస్ట్ చేసేటప్పుడు. ఇంక అందులోనే ఒక సైడ్కి టమాటాలు పెట్టేసి కొంచెం మూత పెట్టి ఉంచేస్తే టమాటాలు కూడా స్మాష్ అయిపోతాయి. అండ్ ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ పచ్చిపోతుంది. అండ్ ఈ మసాలాలో పేస్ట్ ఆ పచ్చి కూడా పోతుంది. కాసేపు మూత పెట్టి అలా ఉంచేయాలి కదపకుండా. ఒక్క 5 మినిట్స్ తర్వాత చూడండి, అన్నీ పచ్చిపోయి దగ్గరికి అయిపోయి స్మాష్ చేసుకోవడమే. స్మెల్ అయితే అదిరిపోతుంది, అంత బాగుంది. ఓవరాల్గా కర్రీ అయిన తర్వాత అండి చాలా అంటే చాలా బాగుంది. నాన్ వెజ్ తినని రోజు ఇలాగా కొంచెం టేస్టీగా ఏదైనా కర్రీ చేసుకుంటే ఒక ముద్ద ఎక్స్ట్రా తినగలుగుతాం కదా. కొంచెం పసుపు వేసుకొని, పసుపు నేను ఇందులో కూడా కొంచెం ఎక్కువే వాడతానండి. అసలు పోపులోనే పసుపు వేయాలి. టేస్ట్కి సరిపడ్డ కారం, ఉప్పు కూడా వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అందులో ఫ్రై చేసుకున్న వంకాయలు వేసేసుకోవాలి. వంకాయలు ఆయిల్లోని ఫ్రై అయింది కదండి, ఇందులో వేయగానే చక్కగా కలిసిపోయి చాలా బాగుంటుందండి. అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్, అంత బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. కొంచెం వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే మసాలా కూడా పేస్ట్ తర్వాత టమాటాలు అన్నీ కూడా బాగా కుక్ అయిపోయి ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. కొంచెం వాటర్ అంటే వంకాయలు కూడా బాగానే ఫ్రై అయిపోయి, కానీ ఇంకెక్కడన్నా పచ్చి ఉన్నా కానీ కొంచెం ఉడికిపోతుంది అన్నమాట. ఇది చపాతీలోకి, పూరీలోకి, పులావ్లోకి అండ్ రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ, గ్రేవీ కర్రీ. ఫంక్షన్లో చేసే విధంగా అయితే కర్రీ వచ్చిందండి. ఫంక్షన్స్లో ఈ విధంగా చేస్తారు, నేను చూశాను కూడా ఒకసారి. మా ఇంట్లో ఎప్పుడైనా గుత్తి వంకాయ కర్రీ అంటే నేను ఈ మాదిరిగానే చేస్తాను. వావ్, ఫైనల్లీ కర్రీ మొత్తం కుక్ అయిపోయేసరికి ఈ కలర్ఫుల్గా ఇలా వచ్చిందండి. చూడండి ఎంత బాగుందో కర్రీ. ఇంక వేరే బౌల్లోకి తీసి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే, వంకాయ కూడా ఎక్కడ చెదరకుండా చాలా బాగా వచ్చింది చూడండి. గ్రేవీ గట్రా ఆయిల్ కూడా పైకి తేలుతూ ఉంది. ఈ కర్రీ 2 days ఉంచుకోవచ్చు కూడా అండి, బాగుంటుంది. కాకపోతే కొబ్బరి పల్లీలు కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కర్రీ. మామూలు బయట ఉంచుకుంటే ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే 2 days ఉంటుంది. ఫైనల్లీ కొంచెం కొత్తిమీర చల్లుకుంటే కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంక వేరే బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడివేడి అన్నం చపాతీతో లాగించేసేయడమే. థ్యాంక్ యూ. వీడియో మొత్తం చూసిన అందరికీ థ్యాంక్ యూ. నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ. ఇంకా కొంచెం సపోర్ట్ కావాలి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనా? బాయ్ గాయస్. బాయ్ బాయ్.